యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎంత కొట్టినా వాడితో ఈ పని ఎవరు చేయించారో చెప్పట్లేదు మావయ్య. మీరు కొడితే చెప్పబోవచ్చమ్మా, కానీ పోలీస్ స్టేషన్లో అప్పగించి వచ్చారు కదా, వాళ్ళు కొట్టారనుకో వాడేటి ఆడి తల్లో జేజమ్మ కూడా నిజాలు మొత్తం చెప్పేస్తారు రేపటికల్లా. చెప్పాలి తాతగారు, వాడితో ఈ పని ఎవరు చేయించారో ఖచ్చితంగా మనకి తెలియాలి. అవును, పెద్దన్నయ్య కెరియర్ని నాశనం చేసి లైఫ్ని స్పాయిల్ చేయాలని చూసిన వాళ్ళు ఎవరో తెలుసుకుని వాళ్ళని రోడ్డు మీద షూట్ చేసి పరేయాలి. నేను చెంపదెబ్బలు ఊహించానే, ఇది డైరెక్ట్ గా కాల్పులే అంటుంది. సరే సరే పద నాన్న, లోపలికి వెళ్దాం. రా వెళ్ళరా. చెప్పరా, ఇంటికి వచ్చేసావా? అవును, ఇవాళ అసలు మార్నింగ్ నుంచి మెసేజ్ చేయలేదు. ఆఫీస్లో వర్క్ ఎక్కువైపోయింది, అందుకనే మెసేజ్ చేయలేకపోయాను. తిన్నావా? లేదు బంగారం, తినాలి. ఇప్పటి వరకు భోజనం చేయకపోతే ఎలారా? ఉండే కొద్దీ నీకు బాగా బద్ధకం పెరిగిపోతుంది. నిన్ను ప్రేమించే ఒక పిచ్చిది ఇక్కడ. అది ఎలా ఉంది, ఏం చేస్తుంది, దానికి మెసేజ్ చేయాలని లేదు కదా నీకు? టైంకి తినేది లేదు. అసలు నిన్నేం చేయాలి? నా దగ్గరికి వచ్చి గట్టిగా ప్రేమతో కౌగిలించుకోవాలి. ఏయ్ నిన్ను ఒక ముద్దివ్వవా ప్లీజ్? ఏంటి ముద్దా? నో 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 నో. శైలు ప్లీజ్, శైలు ప్లీజ్, ఒక ముద్దు ప్లీజ్. ఏయ్ ఏంటి నీకు వేషాలు ఎక్కువ అవుతున్నాయి? ముద్దు లేదు, ఏమీ లేదు. ఫోన్ పెట్టు. మా వదినుంది, నేను తర్వాత చేస్తాను. లేదు లేదు ప్లీజ్ బంగారం, ప్లీజ్ బంగారం, ఒకటే ముద్దు ప్లీజ్ బంగారం. సరే ఒక్క నిమిషం ఉండు. చెప్పరా. ప్లీజ్ బంగారం, ఒక్కటంటే ఒక్కటే ముద్దిచ్చావంటే ఇంటికెళ్ళి హాయిగా నిద్రపోతాను. ఆహా, లేదంటే నేనేమీ తిన్నాను చెప్తున్నాను. ఏంట్రా బెదిరిస్తున్నావా? ప్లీజ్ ఒక్క ముద్దివ్వవా ప్లీజ్? సరే ఒక్కటంటే ఒక్కటే. ఓకేనా? ఇంక పెట్టే. ప్లీజ్ బంగారం, కొంచెం మాట్లాడు ప్లీజ్ బంగారం, ప్లీజ్ 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 ప్లీజ్. సరే ఏంటో చెప్పు. పోరా, నీకు అసలు సిగ్గే లేదు. ఏంట్రా నువ్వు నీ పిచ్చి వేషాలు. శైలు, ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు? ఆగు.
ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే ఏంటా సమాధానం? చెప్పు, ఫోన్లో ఎవరు? నిన్నే అడిగేది, ఫోన్లో ఎవరు చెప్పు. ఫోన్లో ఎవరో చెప్పు. చెప్పు. ఫ్రెండ్. ఏమైందమ్మా? ఫోన్లో ముద్దులు పెట్టుకునే అంత క్లోజ్ ఫ్రెండా? ఏమైంది గుండు? శైలు, ఏమైంది? మీ అన్నయ్యలు అడుగుతున్నారుగా, నువ్వేం చేస్తున్నావో వాళ్ళకు కూడా చెప్పు. నేనేం తప్పు చేయడం లేదు. నా బాయ్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. తప్ప? బాయ్ ఫ్రెండా? అంటే లవరు? అవును, లవరే. అతని పేరు కళ్యాణ్. నేను తను లవ్ చేసుకుంటున్నాం. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఏంటమ్మా ప్రేమ పెళ్లి అని చాలా ఈజీగా చెప్పేస్తున్నాం. శైలు, నువ్వేదో చక్కగా చదువుకుంటున్నావు అనుకుంటే అందరిలాగే నువ్వు కూడా పిచ్చి వేషాలు వేస్తున్నావా? ప్రేమించడం తప్పెందుకు అవుతుంది పెద్దమ్మా? కరెక్ట్. ఏంటి కరెక్టు? ఏంటి కరెక్టు? చూడు శైలు, చదువుకునే వయసులో ఇలా ప్రేమ పెళ్లి అని మైండ్ డైవర్ట్ చేసుకుంటే అది నీకే నష్టం. అంటే ప్రేమించడం తప్ప? తప్పని ఎవరు అనడం లేదు శైలు, కానీ ఈ వయసులో కరెక్ట్ కాదు అంటున్నాం. మరి ఏ ఏజ్ లో ప్రేమించాలన్నయ్య? చదువుకుని ఉద్యోగాలు సంపాదించి ఓ 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ప్రేమించడం మొదలు పెట్టమంటారా? శైలు, అప్పుడే అంత పెద్దదాని అయిపోయావే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. పెద్దమ్మా, ఎందుకు మీ పెద్దోళ్ళందరూ ప్రేమించామనగానే తప్పుగా అర్థం చేసుకుంటారు? ఇలా ప్రేమించుకున్నామని పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతకాలం కలిసి ఉంటున్నారో బయట చూస్తున్నాం కదమ్మా. ఆహా, పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధాలు ఏమైనా వెలిగిపోతున్నాయా పెదనాన్న? అయినా నా లైఫ్ ని నేను డిసైడ్ చేసుకునే రైట్స్ నాకు లేవా చెప్పండి? శైలు, నీ జీవితాన్ని నిర్ణయించుకోవడం నీ వరకు నీ హక్కే, కానీ నీ తల్లిదండ్రులకి అది బాధ్యత. 40 సంవత్సరాలు వచ్చాక ప్రేమించాలా, 50 సంవత్సరాలు వచ్చాక ప్రేమించాలా అని క్వశ్చన్ చేస్తున్నావే. నువ్వు పుట్టిన తర్వాత నీకు ఎప్పుడు పుట్టింటికలు తీయించాలి, ఎప్పుడు బారసాల చేయించాలని, నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ చూసుకున్నా నీ పేరెంట్స్ కి నీకు ఏ వయసులో పెళ్లి చేయాలనేది వాళ్ళకి తెలీదా? ఇంతే, అక్కడ ఎప్పుడు ఈ గోలే. పెద్దవాళ్ళందరూ ఒకేలా ఉంటారు. మా ఇంట్లోనూ అర్థం చేసుకోరు, ఇక్కడ నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈ విషయం మీ ఇంట్లో తెలుసా? తెలుసు. ఏమన్నారు? మీరంతా ఏమంటున్నారు, వాళ్ళు అదే అన్నారు. మేమేం నిన్ను అపోజ్ చేయట్లేదు శైలు. అపోజ్ చేయక ఎంకరేజ్ చేస్తావా? అరే ఏంటండి మీరు? నేను నోరు తెరిస్తే పాపంలో ఉంది, ఒక్క మాట మాట్లాడితే అది నోరేసుకుని పడిపోతుంది. మీరు నోరేసుకుని పడిపోతున్నారు. తనేం తప్పు చేసిందని? తప్పు కాదమ్మా. మరి ఏంటి కాకి తప్పు? తన మనసుకి నచ్చిన వాణ్ణి ఇష్టపడింది. ఆ విషయం తెలియగానే అసలు ఆ అబ్బాయి ఎవరో, ఏం చేస్తూ ఉంటాడో, అతని సంపాదన ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఇవన్నీ అడగడం మానేసి ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని దోషిలా తనని రౌండప్ చేసేస్తున్నారు. కరెక్ట్ గా చెప్పావు చిన్నోదినా. ఐ లైక్ యూ.
శైలు, మేమంతా నీకు శత్రువులం కాదు. నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకునే నీ ఫ్యామిలీ మెంబర్స్ని. ఈ వయసులో ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియదు కాబట్టి నువ్వెక్కడ పొరపాటు చేస్తావన్న భయం వల్ల తప్ప నిన్నెందుకు తప్పుపడతావు చెప్పు. ఆ అబ్బాయి పేరు కళ్యాణ్, బాగుంటాడు. మరి ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా అతనికి? పర్వాలేదు, మరీ లేనివాడేం కాదు, అలా అని బాగా ఉన్నవాడు కాదు. మరి ఫ్యామిలీ? మంచి ఫ్యామిలీయే. నేనంటే వాడికి పిచ్చి. నేను లేకపోతే వాడు బతకలేడు. సరే, జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వద్దు కానీ రేపు ఒకసారి తను మన ఇంటికి రమ్మని చెప్పు. అందరం కలిసి డిసైడ్ చేద్దాం. అది కాదండి, వాళ్ళ అమ్మా నాన్నలకి పెళ్లి ఇష్టం లేదంటున్నారు కదా. గుండమ్మ, నువ్వు ఆగు. ఆ అబ్బాయి మనందరికీ నచ్చితే వాళ్ళని కూడా నేనే కన్విన్స్ చేస్తాను. అదే నీలా అరాకొర చదువుకుంది కాదు కదా, దాని టేస్ట్ ఏంటో నాకు తెలుసు. ఏమ్మా, అబ్బాయి బాగుంటాడా? చాలా. శైలు, నువ్వు తనకి ఫోన్ చేసి విషయం చెప్పు. నాన్న, రేపు పిన్ని వాళ్ళని రమ్మని మీరు ఫోన్ చేయండి. అలాగే నాన్న. ఐ లవ్ యూ వదినా. ఏయ్ గుండు, ఏం చేస్తున్నావు? తల్లో మల్లెపూలు పెట్టుకుంటున్నానండి. ఫ్రిడ్జ్లో క్యాలీఫ్లవర్ ఉంటుంది, అది పెట్టుకోవచ్చుగా, కరెక్ట్గా ఉంటుంది. ముందు అదే ట్రై చేశాను, పెన్ను పట్టక మల్లెపూలకే ఫిక్స్ అయ్యా. అమ్మవార్లా ఈ అలంకరణలు ఏంటి, ఈ ముస్తాబవడం ఏంటి, శబ్దాలు చేస్తూ నానిద్దరిని చెడగొట్టడం ఏంటి? ఏంటంటారేంటండి, ఇవాళ విశేషం ఏంటో మర్చిపోయారా? నీ పుట్టినరోజు కాదు, నా పుట్టినరోజు కూడా కాదు. మీ చెల్లెలి గారి బాయ్ ఫ్రెండ్ గారు వస్తున్నారు కదా. దాని బాయ్ ఫ్రెండ్ వస్తే అదే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వాలి కానీ నువ్వెందుకు హడావుడి పడుతున్నావు? ఎందుకంటే మీ చెల్లెలు ప్రేమించిన అబ్బాయి ఎలా ఉంటాడో అని. నేను రెడీ అవ్వడమే కాదు, అదిగో మీకు కూడా బట్టలు తీసి పెట్టాను. అందులో ఏది వేసుకుంటారు? అవసరమా? ఎందుకో ఓవర్ చేస్తున్నట్టు నీకు అనిపించడం లేదా? నేనే ఓవర్ చేయడం లేదండి. ఆ అబ్బాయికి మనమందరం చాలా గ్రాండ్ గా కనపడాలి. ఆ అబ్బాయి మనలందరినీ చూసి చూడగానే షాక్ అయిపోవాలి. అయితే ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా నువ్వే చెప్పు. అన్నీ బానే ఉన్నాయండి, ఏది కరెక్ట్ గా సెలెక్ట్ చేయలేక అన్ని బయట పెట్టాను. మీరు వేసుకుంటే గాని నేను జడ్జి చేయలేనండి. అంటే ఏంటే, ఇప్పుడు నేను ఒక్కొక్క డ్రెస్ వేసుకొని నీ ముందు డెమో ఇవ్వాలా? ఏం అవసరం లేదు, ముందు మీరు లేచి రెడీ అవ్వండి. లేవండి. దీనే అంటారు ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి అని. ఇదిగోండి, ఈ రోజు నేను మంచి మూడ్ లో ఉన్నాను. మీరు దిక్కుమాల సామెతలవి చెప్పి నా మూడ్ ని పాడు చేస్తే నేను ఊరుకొని చెప్తున్నా. ఏం చేస్తావే? కొడతావా ఏంటి? లేదండి, మీ చంకనెక్కుతా. చాలదావే నేను చావడానికి. అయితే త్వరగా రెడీ అవ్వండి. మా తమ్ముణ్ణి నేను ఎప్పుడెప్పుడు చూస్తానా అని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తమ్ముడా? మీ చెల్లెలికి కాబోయేవాడంటే నాకు తమ్ముడే కదా. చిన్నప్పటి నుంచి నాకొక తమ్ముడుంటే బాగుండేది అనుకున్నాను.
దేవుడు ఆ కోరిక ఇలా తీరుస్తున్నాడు. ఏమండి, ఎందుకు నవ్వుతున్నారు? చెప్పండి, ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు నీ తమ్ముడు అంటుంటే కొంపదీసి వాడు కూడా నీలాగే ఉంటే ఏంటి పరిస్థితి అని. లేదు, ఈ సైజులో ఇంకో పర్సనాలిటీని మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఆ భగవంతుడికి కూడా కష్టమేనే. ఏంటి శైలు, ఇంకా ముస్తాబవుతూనే ఉన్నావా? తను వస్తున్నాడు కదా వదినా. ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను? బాగున్నాను కదా? నీ ఎక్సైట్మెంట్ చూస్తుంటే కళ్యాణ్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకే ఎక్సైట్మెంట్గా ఉంది. తన ఫోటో ఏమైనా నీ దగ్గర లేదా? ఉంటే చూపించమ్మా, చూసి తరిస్తాము. నో 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 నో, అందరూ ఒకేసారి చూడాలి, అందరూ ఒకేసారి థ్రిల్ అవ్వాలి. సరే సరే, త్వరగా రెడీ అయ్యిరా. రారా తమ్ముడు, రా 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 రా. ఎలా ఉన్నావురా? బాగున్నానన్నయ్య. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను బావగారు. కామాక్షి, మా తమ్ముడాలు వచ్చారు, రావే. వస్తున్నానండి. వదినా బాగున్నారా? బాగున్నాను. శోభ ఎలా ఉన్నావు? బాగున్నానక్క. బాబాయ్, పిన్ని బాగున్నారా? బాబాయ్ ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాంరా. బాబాయ్ మీరెలా ఉన్నారా? మాకేం బాబాయ్, బ్రహ్మాండంగా ఉన్నాం. సరే సరే, కూర్చోండి కూర్చోండి, రండి రండి, కూర్చోండి. అదిగో వచ్చేసారు నానమ్మా. హాయ్ మావయ్య గారు, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. నాన్న, అమ్మా ఎలా ఉన్నారు? మావయ్య గారు, తీసుకోరా. కాఫీ తీసుకోండి. తీసుకోమ్మా. బాగున్నావా అమ్మా? బాగున్నాను అత్తయ్య. మిమ్మల్ని చూడాలన్న కారణంతోనూ పండగనో ఈ ఇంటికి వస్తామనుకున్నాం గాని ఈ కారణంగా ఇలా రావాల్సి వస్తుందని అనుకోలేదన్నయ్య. మా నిర్ణయం ఏంటో అప్పుడే చెప్పాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ రాద్ధాంతమంతా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. మేమంతా కూడా చెప్పి చూసాం అత్తయ్య, కానీ తను మా మాట వినడం లేదు. కన్నవాళ్ళమైన మా మాటే వినిపించుకోవడం లేదు. ఇక మీ మాట ఎలా వింటుందమ్మా? ఒక్కగానొక్క కూతురు అని దాన్ని నెత్తినెక్కించుకుని అది ఏం కావాలంటే అది ఇస్తూ ఏం చెప్తే అది వింటూ వచ్చాం. అందుకే ఇప్పుడు మా నెత్తినెక్కి డాన్స్ చేస్తోంది. అది కాదు పిన్ని. ఏం కాదు, అది ఎవరిని ప్రేమించానని చెప్పగానే దాని చెంప పగలగొట్టకుండా ఆ కుర్రాన్ని పిలవమని చెప్పి మమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తావా?
చెంప పగలగొట్టేంత తప్పు నేనేం చేయలేదు. అవునమ్మా, తప్పు చేసింది మేమే. ఇప్పుడేంటి, కళ్యాణి రావద్దని చెప్పాలా? అంతేనా? శైలు, ఎందుకంత ఎమోషనల్ అవుతున్నావు? లేకపోతే ఏంటి చిన్నదినా, ఎలా మాట్లాడుతున్నారో చూసావా? కళ్యాణ్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇలాంటి డిస్కషనే పెడితే తనెంత ఫీల్ అవుతాడు? అమ్మా, ఇప్పుడు మీరు కోపడినా 1,00,000 చెప్పినా తను వినే పరిస్థితిలో లేదు. పైగా ప్రేమించడం తప్పని కూడా అనలేము. ఆ అబ్బాయిని కూడా రమ్మని చెప్పాం కదా. అవునరా తమ్ముడు, అబ్బాయి వచ్చిన తర్వాత మంచి చెడు మాట తీరు చూస్తే ఒక క్లారిటీ వస్తుంది కదరా. తన ఇష్టాలను కూడా గౌరవించాలి కదా పిన్ని. అవునవును, గౌరవించకపోతే ఎలా? వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా మరి.